హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అయితే మీరందరూ వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. మీకు రియల్గా గోస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. విశ్వనాథపురం చివర రైల్వే ట్రాక్ పక్కన ఒక పాత కోట ఉంది. ఆ కోటలో ఎప్పుడూ నిశ్శబ్దమే. పగిలిన కిటికీలు, మసకబారిన గోడలు, ఎర్రటి మరకలు ఆ కోటను చూసే ప్రతి వారిలో భయాన్ని కలిగించేవి. కానీ రాత్రిలో మాత్రం ఆ ఇంట్లోంచి ఒకే ఒక శబ్దం వినిపించేది. గాజులు మ్రోగిన చప్పుల్లో. ఆ శబ్దం వినిపించినప్పుడల్లా ఎక్కడో ఒక జంట రక్తం కార్చి మరణిస్తారని గ్రామస్తులు నమ్మేవారు. అందుకే ఆ కోటను రక్తపు గాజులు అని పిలిచేవారు. ఎన్నో ఏళ్ల క్రితం అనురాధ అనే అమ్మాయి ఆ కోటలో తన తండ్రితో ఉండేది. ఆమె తన ప్రియుడు రాజుతో గాఢంగా ప్రేమలో ఉంది. కానీ అనురాధ తండ్రి ఒక క్రూరుడైన జమీందారు. తన కూతురు మాట వినకుండా వేరే కులానికి చెందిన రాజుతో ప్రేమలో పడటాన్ని తట్టుకోలేకపోయాడు. ఒకరోజు వారిద్దరూ పారిపోతూ పట్టిపడ్డారు. కోపంతో ఆ తండ్రి వారిని బంధించి మంత్రగాళ్ళను పిలిపించి నల్ల మంత్రాలు చేయించాడు. ఆ మంత్రవాదం అంత భయంకరంగా ఉండేది. గాజులు తాము విరిగి వారిద్దరి చేతులు కాళ్ళలోకి గుచ్చుకుపోయాయి. అనురాధ కేకలు వేసి రక్తం కార్చి పడిపోయింది. రాజు కూడా తన ప్రాణాల కోసం మరిచాడు. కానీ అతని శరీరం గాజు ముక్కలతో రక్తం కారుతూ మృతదేహంగా పడిపోయాడు. చివరి క్షణంలో అనురాధ తన తండ్రిని శపించింది. ఇకపై ఈ కోటలోకి వచ్చే ప్రతి జంట రక్తపు గాజులతోనే మరణిస్తారు అని. ఆ రోజు నుండి ఆ కోటలో రాత్రిపూట గాజులు మ్రోగడం మొదలైంది. మొదట్లో ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఒక కొత్త జంట ఆ కోటలో నివసించడానికి వచ్చినప్పుడు వారు రాత్రికి రాత్రే గాజుల చప్పుళ్ళు విని కాళ్ళ దగ్గర రక్తం కార్చి చనిపోయారు. అప్పటి నుండి ఆ శాపం నిజమని గ్రామం మొత్తం భయపడి ఆ కోట దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఏళ్ల తరబడి ఆ కోట ఖాళీగా ఉండిపోయింది. కానీ కొన్ని ఆసక్తిగల జంటలు ఆ రహస్యం తెలుసుకోవడానికి వెళ్ళేవారు. వాళ్ళలో ఎవ్వరూ తిరిగి జీవించి రాలేదు. ఉదయాన్నే వారి శరీరాలు రక్తంతో కప్పబడి కనిపించేవి. చేతులు, కాళ్ళు మొత్తం గాజుల గుచ్చుకలతో నిండిపోయి ఉండేవి. వారి కళ్ళలో ఇంకా బతికే భయానక చూపులు మెరుస్తూ ఉండేవి. ఒకసారి రమేష్, సునీత అనే కొత్త దంపతులు పట్టణానికి వచ్చారు. వాళ్ళు ఆ కోట గురించి విని ఆసక్తితో ఒక రాత్రి అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తులు వారిని చాలా అడ్డుకున్నారు. రాత్రి 12 గంటల తర్వాత ఆ గాజులు మోగుతాయి, మీరు రక్షించుకోలేరు అని హెచ్చరించారు. కానీ రమేష్ భయపడలేదు. అతను కేవలం పుకార్లు అని నమ్మాడు. రాత్రి 12 గంటల సమయానికి వాళ్ళు కోటలో దీపం వెలిగించి కూర్చున్నారు. మొదట్లో అంతా ప్రశాంతంగానే అనిపించింది. కానీ కాసేపటికే గదిలోని పగిలిన కిటికీ నుంచి గాలి బలంగా వీచి దీపం మారిపోయింది. ఆ చీకట్లో అకస్మాత్తుగా ఎర్రటి గాజుల మ్రోగుడు వినిపించింది. మొదట దూరంగా, తర్వాత దగ్గరగా, తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ముందు వినిపించడం మొదలైంది. సునీత గుండె బలంగా కొట్టుకుంది. ఆమె చేతులు వణికాయి. ఆమె కాళ్ళు దగ్గర గాజు ముక్కలు జారిపడ్డాయి. రక్తం కారడం మొదలైంది. రమేష్ భయంతో ఆమెను లేపడానికి ప్రయత్నించాడు. కానీ అతని చేతికి కూడా గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. రక్తం కారుతూ అతను కేకలు పెట్టాడు. కానీ ఆ శబ్దం వినిపించేది కాదు. గదిలో మాత్రం గాజులు మ్రోగుతున్న శబ్దమే నిండి ఉంది. ఒక క్షణంలో సునీత కళ్ళు ఎర్రగా మారాయి. ఆమెను గాజులు చుట్టి బిగించాయి. రమేష్ ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తుంటే గోడలలోంచి అనురాధ రక్తపు ఆత్మ బయటికి వచ్చింది. ఆమె చేతులు రక్తంతో తడిసినట్టుగా ఉన్నాయి. గాజులు ఆమె చుట్టూ తిరుగుతూ కర్కశంగా మ్రోగుతున్నాయి. ఆమె కళ్ళలోని కసి అగ్నిలా మెరుస్తుంది. నా ప్రేమను నాశనం చేసిన ప్రతి ఒక్కరూ
రక్తం కార్చి చేస్తారు. మీరేం తప్పించుకోలేరు అని ఆ ఆత్మ గట్టిగా అరిచింది. సునీత కేకలు వేస్తూ నేలపై పడిపోయింది. రమేష్ ఆమెను లేపేలోపే అతని ఛాతీలోకి గాజులు గుచ్చుకుపోయాయి. అతను నొప్పితో గట్టిగా అరుస్తూ రక్తం కార్చి కుప్పకూలిపోయాడు. అక్కడ గోడలపై ఎర్రటి రక్తపు మరకలు చిందాయి. గదిలోని పగిలిన కిటికీలన్నీ ఒక్కొక్కటిగా మ్రోగాయి. రాత్రి 3 గంటల సమయానికి ఆ కోట మొత్తం రక్తపు కేకలతో నిండిపోయింది. కానీ గ్రామంలో ఎవ్వరూ ధైర్యం చేసి ఆ దిశ చూడలేదు. ఎందుకంటే వారికి తెలుసు, ఆ శబ్దం విన్నవారు జీవించి తిరిగి రావడం అసాధ్యమని. ఉదయం గ్రామస్తులు కోటలోకి వెళ్ళినప్పుడు రమేష్, సునీత ఇద్దరి శరీరాలు నేలపై పడి ఉన్నాయి. వారి చేతులు, కాళ్ళలో గాజులు గుచ్చుకొని రక్తం చిందుతున్నాయి. కానీ వారిద్దరి ముఖాల్లో ఒకే భావం ఉంది. చివరి క్షణంలో చూసిన భయానక మృత్యువు వారి కళ్ళు ఇంకా తెరిచి ఉన్నాయి. ఆ భయాన్ని ప్రపంచానికి చూపుతున్నట్టు గ్రామంలో పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ కోట తలుపులు మూసివేసి ఎవ్వరూ మళ్ళీ లోపలికి వెళ్లకుండా నిషేధించారు. కానీ రాత్రిలో మాత్రం ఆ శబ్దం ఆగలేదు. గాజులు మ్రోగుతూనే ఉన్నాయి. ఎర్రటి వెలుగులు కిటికీల్లోంచి బయటికి వచ్చేవి. ప్రతిసారి ఆ శబ్దం విన్నప్పుడు గ్రామస్తుల గుండెల్లో రక్తం గడ్డగట్టినట్టయ్యేది. ఇప్పటికీ ఆ కోట దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు. కానీ జంటలు ప్రేమలో పడినప్పుడు వారిని అడ్డుకునే పెద్దలు ఒక హెచ్చరిక చెబుతారు. రాత్రి రక్తపు గాజుల శబ్దం వినిపిస్తే మీరు మిగిలేది రక్తం మాత్రమే, జీవితం కాదు. ఆ కోట శాపం ఇంకా కొనసాగుతూనే ఉంది. గాజులు ఇంకా మ్రోగుతూనే ఉన్నాయి.